హాయ్ అండి. వెల్కమ్ టు శేఖరంలు బ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమందరం కూడా చాలా బాగున్నామండి. నిన్నటి వీడియోకి కంటిన్యూ వీడియోనండి. నిన్న సాయంత్రము గుడికి వెళ్ళాను, స్వామికి ప్రదక్షిణలు వేసుకున్నాను అని చెప్పాను. ఆ చెప్పిన మాటకి అంటే ఒకళ్ళిద్దరైతే కామెంట్ చేశారు. అంటే పెద్ద ఆవిడ ఆంటీ అని అయితే నాకు అర్థమైంది. అంటే మేబీ లేడీనే అని అయితే అనుకున్నాను. ఆ ఆంటీ గారు మాట్లాడే విధానము కొంచెం మార్చుకోవాలి అని చెప్పారు. నాకు తెలుగు అంత కరెక్ట్‌గా అయితే రాదండి. ఎందుకు అంటారేమో, నేను చిన్నప్పటి నుంచి పెరిగింది రాజంపేటలో. ఎక్కువగా నేను మాట్లాడిన లాంగ్వేజ్ కన్నడ. మేము కన్నడలో గుడిಗೆ ಹೋಗಿದ್ದೀನಿ, దేవుడికి ప్రదక్షిణ ಹಾಕಿ ಬಂದೀನಿ అని అంటాం మేము. ಹಾಕಿ ಬಂದೀನಿ అంటే వేసి వచ్చాను అని అర్థము. నేను అదే ఇదిలో తెలుగులో చెప్తున్నాను, నేను ప్రదక్షిణ వేశాను అని. అందుకు మీకేమనిపిస్తుందంటే అది ఏదో తప్పు పదంలాగా అని మీకు అనిపిస్తున్నట్టుగా ఉంది. నా దృష్టిలో అయితే నాకు అది తప్పు కాదండి. వేసి వచ్చాను అంటే చేసి వచ్చాను, ప్రదక్షిణ చేసి వచ్చాను. ಮಾಡಿ ಬಂದಿದ್ದೀನಿ, ದೇವ್ರ ಸುತ್ತು ಹಾಕಿ ಬಂದಿದ್ದೀನಿ, దేవుడికి ప్రదక్షిణ ಹಾಕಿ ಬಂದಿದ್ದೀನಿ, ಮಾಡಿ ಬಂದಿದ್ದೀನಿ అని ఈ రెండు పదాలు అయితే మేము వాడతాము. అంటే వేసి వచ్చాను, చేసి వచ్చాను అని వస్తుంది అర్థము. నేనైతే చిన్నప్పటి నుంచి కన్నడ మాట్లాడాను, అలాగే తెలుగు మాట్లాడాను. దాంతో పాటుగా కొద్ది రోజులు రాజంపేటలో ఉండడము, కొద్ది రోజులు హైదరాబాద్లో ఉండడము, మళ్ళీ కొద్ది రోజులు రాజంపేటలో ఉండడము, మళ్ళీ హైదరాబాదు, బందరు, ఈ విధంగా నేనేంటంటే ప్రాంతం అనేది మారుతూ వచ్చాను. ఆ మారుతూ వచ్చినప్పుడు నా భాషలో కొంచెం మార్పులు అనేవి వచ్చుండొచ్చు. కానీ ఎక్కువ శాతం ఏంటంటే నాకు ఆ కన్నడలో వచ్చే తెలుగు లాంగ్వేజే వచ్చేస్తుంది. ఎందుకంటే అది మదర్ టంగ్ కాబట్టి, చిన్నతనం నుంచి మనకు ఎక్కువగా ఏదైతే వచ్చి ఉంటుందో అదే కాబట్టి, నాకు అది ఎక్కువగా వాడుక భాష అదే ఉన్నింది కాబట్టి నాకు ఎక్కువగా అదే వచ్చేస్తుందండి. ఇప్పుడు సడన్గా మారాలి అంటే కొంచెం నాకు కష్టంగా ఉంటుంది మారడానికి. కానీ ట్రై చేస్తున్నాను నేను. అక్కడికి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉంటాను. ఏదైనా సపోజ్ ఒకటి పొరపాటుగా ఏదైనా మాట్లాడినా చేసినా మళ్ళీ వెనక్కి వెళ్ళి అది డిలీట్ చేసుకొని మళ్ళీ చెప్తూ ఉంటాను. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కంటిన్యూగా ఫాస్ట్గా వీడియో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినప్పుడు రియాలిటీ అనేది నార్మల్గా వచ్చేస్తుంది కదా. ఇప్పటి వరకు నన్నుగానే మీకు నేను చూపించుకున్నాను. ఎక్కడ నేను షో అప్ చేసింది కానీ, యాక్టింగ్ చేసింది కానీ, అక్కడికి కొంతమంది కామెంట్లలో అన్నారు, వీడియోల్లో లైకుల కోసము, కామెంట్ల కోసము ఈవిడ కావాలనే ఇలా చేస్తుంది అని కూడా అన్నారు. ఎవరు ఏమనుకున్నా సరేనండి, నా పరిస్థితి అయితే అది. కొంతమంది అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది మంచి కోరే చెప్తున్నాను అని చెప్పేవాళ్ళు ఉన్నారు, అన్ని విధాలుగాను ఉన్నారు. కాబట్టి నేనేమి పెద్ద సీరియస్గా తీసుకోలేదు. మీరు కూడా అర్థం చేసుకుంటారు అని చెప్పి ఈ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చానండి వీడియోలో. నేను కూడా ట్రై చేస్తున్నాను, నేర్చుకుంటున్నాను కాబట్టి. అయినా నేనైతే తప్పు మాట, అదో పెద్ద బూతు మాట అయితే నేనేమి మాట్లాడట్లేదు కాబట్టి మీరు కూడా దయచేసి అర్థం చేసుకోండి నేను చెప్పింది. ఓకే, ఇంకా అక్కడి నుంచి వీడియోలోకి వచ్చేసేస్తే, గుడి నుంచి మేము ఇంటికి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా కూర్చున్నామేమో అంతే. ఆ 5 నిమిషాల్లోనే ఫట్ అని చెప్పి నలుగురము 4 రకాలుగా మాట్లాడేసేసుకొని డిసైడ్ చేసేసుకున్నాము షాపింగ్కి వెళ్ళాలి అని చెప్పనని. ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అంటే, ఇంతకు అసలు షాపింగ్ ఎందుకు అంటే, ఫస్ట్ నేనేదో కొనుక్కోవాలి అని చెప్పనైతే అనుకున్నాను. కానీ కాదు, మా వారికైతే ఏమన్నా కొనాలి అని చెప్పనైతే అనుకున్నాను. సరే ఇది కాదు అది కాదు, జీవన్ బర్త్డే వస్తుంది, వాడికి ముందు బట్టలు కొనాలి, సరే ఏదో ఒకటి ముందు షాపింగ్కి అయితే వెళ్దాం పదండి అని అయితే అనుకున్నాము. అందులో ముఖ్యంగా మా వారు రావడము, ఆయన అస్సలు షాపింగ్కి రారు. ఆయనకి చాలా చికాకు, అసలు ఎక్కువసేపు వెయిట్ చేయడం అన్నా, షాపింగ్కి వెళ్ళి అక్కడ ఏంటంటే ఇలా వెళ్తే అలా సెలెక్ట్ చేసుకొని బయటకు వచ్చేసేయాలి, వెయిటింగ్ అస్సలు చెయ్యరు. ఇప్పటి వరకు ఎప్పుడు పిల్లల్ని తీసుకొని నేనే వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఏంటంటే పిల్లలు కూడా సరదా పడుతున్నాము, రావచ్చు కదా నాన్న అని అడగడం మొదలుపెట్టారు. అందుకు ఈ మధ్య కాలంలో అయితే వస్తున్నారండి. కొంచెం బయటికి అలా షాపింగ్కి వెళ్ళినప్పుడు అది కనీసం వచ్చి ఒక 5-10 నిమిషాలు, ఒక అరగంటన్నా టైం స్పెండ్ చేసి తర్వాత ఆయన వెళ్ళిపోతున్నారు. పిల్లలకి కావాల్సినవేవో ఒకటి నేను కొనుక్కొని అయితే తెస్తున్నాను. అలా జరుగుతోంది. ఈసారి మాత్రం ఉన్నారు ఖచ్చితంగా. మొన్న కృష్ణ బర్త్డే రోజు షాపింగ్కి వెళ్ళాము. ఆ రోజు వీడియో కూడా మొత్తం షూట్ చేశాను నేను. కానీ అది ఫోన్ పాడైంది, రిపేర్కి ఇచ్చానని చెప్పాను కదా. అప్పుడు అందులో కొన్ని వీడియోస్ డిలీట్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఆ వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా వచ్చారు షాపింగ్కి, వాడి బర్త్డే అప్పుడు కూడా. ఇప్పుడు జీవన్ బర్త్డే వస్తుంది, ఇంకా వాడికి కూడా షాపింగ్ చేయాలని మొత్తం మీద మేము షాపింగ్కి అయితే వచ్చాము.
వెళ్ళాము. కానీ ఇక్కడ ఏంటంటే అనుకోకుండా మా వారికి షాపింగ్ చేసాం మేము. మేము వచ్చింది ఒకదాని కోసం అయితే ఇక్కడికొచ్చాక డెసిషన్ అనేది మార్చేసేసుకొని ఇంకొక పని చేశాము. జీవన్‌కి నచ్చలేదు ఇక్కడ బట్టలు. అండ్ అలాగే కూడా వాడికి సెట్ అవ్వలేదు. నేను చెప్తూనే ఉన్నాను. అంటే అనుకున్నాననమాట. ఎందుకు ఇక్కడ సెట్ అవుతాయా లేదా అని చెప్పనైతే అనుకున్నాను. చిన్న పిల్లల సెక్షన్‌లో చాలా బాగున్నాయి. అటునుంచి ఇటు మామూలుగా మీడియము, స్మాల్, లార్జు ఈ సెక్షన్‌లోకొచ్చేసి మామూలుగా మెన్స్ వేర్‌లో చూస్తేనేమో జీవన్‌కి సెట్ అవ్వట్లేదు. సరే నేనన్నాను, నాన్న మనం ఎంబీఆర్‌కెళ్ళి తెచ్చుకుందాంలే మళ్ళీను ఇక్కడ వద్దు అన్నాను. సరే అమ్మ నువ్వు ఎలా చెప్తే అలాగా అని అన్నాడు. ఎట్టకేలకు ఇంకేంటంటే ఫైనల్‌గా మా వారికి షాపింగ్ చేశాము. ఆయన అసలు ఎప్పుడు ఏది కొనుక్కోరు. చాలా తక్కువ. అసలు సంవత్సరంలో అసలు ఒక్క జత బట్టలు కొనుక్కుంటే మహా గొప్ప. ఎక్కువగా పంచెలే కడుతూ ఉంటారు కదా! ఎప్పుడన్నా ఇలా బయటికి వెళ్ళినప్పుడే ప్యాంట్ షర్ట్ వేస్తూ ఉంటారు. కానీ నేను కూడా ఇంకా ఫోర్స్ చేశాననమాట. మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అసలు 2 ఇయర్స్ నుంచి మీరు బట్టలే కొనుక్కోవట్లేదు అని చెప్పనైతే ఇంకా పిల్లలు, నేను ఫోర్స్ చేసి మొత్తం మీద ఆయనతోటైతే షాపింగ్ చేయించాము. అది నాకు చాలా బాగా నచ్చేసాయి. కొన్ని షర్ట్స్ అనేవి సెలెక్ట్ చేశాను. తీసుకున్నారు. అయితే మాకేంటంటే సంవత్సరం అంతా 12 నెలలు కదండీ! 12 నెలల్లో మాకు మెయిన్‌గా ఏప్రిల్ నుంచి ఖర్చు స్టార్ట్ అవుతుంది మాకు. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ 5 మంత్స్ మాకు కొంచెం ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. ఎందుకు అంటే పిల్లల బర్త్‌డేలు, మా బర్త్‌డేలు, మ్యారేజ్ డే మొత్తం వరుసగా వస్తాయన్నమాట ఈ 5 మంత్స్ కంటిన్యూగా. దాంతోటేంటంటే ఏదో ఒక విధంగా షాపింగ్ చేసుకోవడము, లేదా బయటికెళ్ళడము ఇలా ఏదో ఒకటి ఖర్చయితే ఖచ్చితంగా ఉంటుంది. లేదంటే ఏదైనా టెంపుల్‌కి వెళ్ళడం గానీ, ఈ విధంగా అలా ఉంటుంది. అందుకు మేమేం చేస్తామంటే సంవత్సరం అంతా గూడా కొంచెం మనీ అనేది పక్కకు పెట్టుకుంటాము. ఒకేసారి ఈ 5 నెలలు ఖర్చు పెట్టుకోవాలంటే కష్టమే కదా! ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనం ఒకేసారి వేలకు వేలు ఖర్చు పెట్టుకోవాలంటే ఒక్కసారి కాదు 10 సార్లు ఆలోచించాల్సొస్తుంది. సంవత్సరంలో ఒక్కసారి ఈ 5 నెలలు అది కూడా మా బడ్జెట్‌కి తగ్గట్టుగా మేము ప్లాన్ చేసుకొని షాపింగ్ అయితే చేసుకుంటాము. ఇంతకు ఎక్కడికొచ్చామంటే డీమార్ట్‌కైతే వచ్చామండి. ఇక్కడికొచ్చి దగ్గర దగ్గర చాలా నెలలవుతోందండి. ఇదివరకు పిచ్చి పిచ్చిగా వచ్చేసేదాన్ని. అసలు నెల సరుకులన్నీ ఇక్కడే తీసుకోవాలి అని అద్దం ఉన్నప్పుడు అసలు ఇక్కడికొచ్చేసేసి షాపింగ్ అంతా చేసుకొని వెళ్ళేదాన్ని. అప్పుడైతే అసలు ఎంత బిల్ అవుతుందో ఒంటి మీద హోష్ ఉండేది కాదసలు. నేను ఇంత అమౌంట్ అని పట్టుకొనొస్తే దానికన్నా ఎక్కువే అయ్యేది బిల్లు. అలా అయిపోయేది. ఏది కొనాలో తెలీదు, ఏది తీసుకోవాలో తెలీదు. చూసిన ప్రతి ఒక్కటి కావాలనిపిస్తుంది ఇందులోకొస్తే. అత్తమ్మ చనిపోయిన తర్వాత కొన్ని నెలలకి నేను మా వారు అనుకున్నాము. అప్పుడు ఏంటంటే నెల మాసికాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా! అప్పుడు ఖర్చు కూడా ఎక్కువగా అవుతుంది అని చెప్పనని ఇంకా అప్పుడు వచ్చింది మాకు ఆలోచన. ఈ డీమార్ట్‌లోకి వెళ్ళామంటే మనకి తెలిసి తెలియకుండా బోలెడు కొనేసేస్తున్నాము. ఆ బిల్లింగ్ దగ్గరికి వచ్చిన తర్వాతే తెలుస్తుంది మనం బాస్కెట్‌లో ఎన్ని వేసుకొచ్చుకున్నామా అని చెప్పనని. 4000, 5000, 6000 బిల్ అయిపోతుంది. సరుకులు కూడా ఏంటంటే కిలో అని తీసుకుంటాము. అది కాస్త కిలోన్నర అవ్వచ్చు, లేదా కిలోంపావు అవ్వచ్చు. 2 కిలోలని తీసుకుంటే అది కాస్త 3 కిలోలు అవ్వచ్చు. ఇలా రేట్ ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. అంటే బిల్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. ఇంక అప్పుడు అనుకున్నాము వద్దు ఇంకా డీమార్ట్‌లోకి వెళ్ళొద్దు. మనకి కావాల్సిన వస్తువులు 4 ఉంటే మనం 10 తెచ్చుకుంటాం అక్కడెళ్ళిన తర్వాత. అందులో లేడీస్ అయితే మనం అస్సలు కంట్రోల్ చేసుకోలేమండి. చూసిన ప్రతి ఒక్కటి కావాలనిపిస్తుంది కదా! అందుకే నేను మానేశాననమాట ఇంకా డీమార్ట్‌కి వెళ్ళడము. ఒకవేళ వెళ్ళినా మా వారికి చెప్తాను నాకు ఈ ఐటెమ్స్ కావాలి అని చెప్పి లిస్ట్ రాసిస్తాను. ఆయనే తీసుకొచ్చేస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో అస్సలు వెళ్ళలేదు డీమార్ట్‌కి. మళ్ళీ ఇవాళైతే వెళ్ళాము. ఇంక వెళ్ళి కాస్త అక్కడ ఏవో చిన్న చిన్నవి పిల్లలకి నచ్చినవి, కాస్త కావాల్సినవి అవి తీసుకొని మా వారికి బట్టలు షాపింగ్ అయితే చేసుకొని ఇంక రిటర్న్ బయటికైతే వచ్చాము. నేను చెప్పింది కరెక్టే కదండీ! అందులో మనం మిడిల్ క్లాస్ వాళ్ళం ఏంటంటే మనీ బడ్జెట్ అనేది మనం ఎవ్రీ మంత్ మనం ప్లాన్ చేసుకునేలా ఉంటే ఇట్లాంటి మాల్స్‌లోకి గానీ లేదా షాపింగ్ మాల్స్‌లోకి గానీ, ఇలా సూపర్ మార్కెట్‌లలోకి గానీ మనం వెళ్ళిపోయామంటే మన చేతికి అస్సలు వాటం ఉండదు. ఎన్ని పడితే అన్ని కొనేసేసుకుంటూ ఉంటాం. మీరేమో కానీ నేనైతే అస్సలు ఆగలేనండి. అలా తీసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ఇది కావాలి, అది కావాలి అని చెప్పనని. అందుకే ఇంకా ఈ 2 ఏళ్ల నుంచి మానేశాననమాట ఇంక డీమార్ట్‌లోకి వెళ్ళడము. ఏదో అత్యవసరం అయితే గానీ వెళ్ళట్లేదు. ఇప్పుడు వెళ్ళాను మళ్ళీ చాలా నెలల తర్వాత. బయటే తెచ్చేసుకుంటున్నాము. లిస్ట్ ఇచ్చేసి కావాల్సిన సరుకులే కానీ అవి అన్నీ కూడాను. ఇప్పుడు ఇవాళైతే వెళ్ళొచ్చాము. అప్పటికే బిల్ ఎంతయిందో తెలుసా అండి? అంత చిన్నగా షాపింగ్ చేసుకొని ఎంతో కంట్రోల్ చేసుకొని షాపింగ్ చేసుకొస్తే కూడా 4000 అయిపోయింది బిల్ అనేది. అంటే అందులో బట్టలే ఉన్నాయిలెండి. మా వారికి తీసుకున్న బట్టలు
బట్టలే ఉన్నాయి. సరే ఆయన అసలు ఎప్పుడు కొనరు కదా అని చెప్పి ఫోర్స్ చేసి నేనే తీసుకోండి అని చెప్పాను. మళ్ళీ ఎప్పుడో 1 ఇయర్కో 2 ఇయర్స్కో కొనుక్కుంటారు మళ్ళీ షర్ట్స్ అనేవి. అందుకు ఇప్పుడే తీసుకోమని చెప్పాను. ఇంతకు ఏమేం షాపింగ్ చేశాను, ఏమేం తీసుకున్నాను అనేది రేపటి వీడియోలో మీతో కంటిన్యూగా షేర్ చేసుకుంటాను. అంటే రేపు చూపిస్తాను రేపటి వీడియోలో. ఇంకా నైటు మేము ఇంకా డీమార్ట్ నుంచి బయటకు వచ్చేసే వరకే టైం అయితే అసలు మేము వెళ్ళిందే 8కి వెళ్ళాము. బయటకు వచ్చే వరకు 9:30 అయిపోయింది. అంటే బట్టలు తీసుకున్న ట్రైల్ వేసుకొని బాగున్నాయా లేదా అని చెక్ చేసుకొని ఇవన్నీ చూసుకొని వచ్చుకొని అంతా అయ్యే వరకు 9:30 దాటిపోయింది. ఇంకా ఇంటికి వచ్చాక మళ్ళీ డిన్నర్ ఏం ప్రిపేర్ చేయాలి అని చెప్పనని వస్తూ చూసారు కదా మీరు. అక్కడ హోటల్ దగ్గర అయితే ఇడ్లీను నేను చపాతీ తిన్నాను. కృష్ణ పిల్లలు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తిన్నారు. మా వారేమో ఇడ్లీతో సరిపెట్టేసేసుకున్నారు. ఇంకా డిన్నర్ అయితే అక్కడ చేసేసి వచ్చామండి. అది చాలా బాగుంటుంది అక్కడ టిఫను. నాగేశ్వర స్వామి గుడి సందులో కార్ వాష్ ఉందని చెప్పా కదండి. మొన్న పోయినసారి ఇడ్లీ పిండి దోశ పిండి కూడా అమ్ముతారు, తెచ్చుకోవచ్చు అని చెప్పి షేర్ చేశాను కదా, అక్కడేనండి అది. ఆ కార్ వాష్ పక్కనే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎప్పుడు ఏ టైం వెళ్ళినా కూడా మనం వేడిగా ఉంటుందండి ఏ టిఫిన్ అయినా సరే. నాకు అక్కడ ఇడ్లీ అయితే చాలా బాగా ఇష్టము. దాని తర్వాత వచ్చేసి చపాతీ, దానికి ఇచ్చే కూర చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక చపాతీ ఆ కూర తింటే చాలు, పొట్ట నిండిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే నీట్గా ఉంటుంది, బాగుంటుంది కూడాను. ఇంకా అక్కడైతే తినేసేసి వచ్చాము. ఇంక ఇంటికి రాగానే కాస్త ఫ్రెష్ అయిపోయి నేను ఇంకా పాలు కాచేద్దాము అని చెప్పి పొయ్యి మీద పాలు పెట్టేసేసి తలా ఒక గ్లాసు మజ్జిగ తాగుదాము అని మజ్జిగ అయితే చిలికేసేస్తున్నాను. అందులో కొద్దిగా నిమ్మరసం పిండి కాస్త ఉప్పు వేసేసి చల్లనీళ్ళ బాటిల్ తెచ్చుకున్నాం కదా. మామూలుగా అయితే మా ఇంట్లో అసలు ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టము, కుండ నీళ్ళే తాగుతాము. సరే ఎలాగో అక్కడ కూల్ వాటర్ బాటిల్ తీసుకున్నాను, అది తాగాము అక్కడ టిఫిన్ తిన్నప్పుడు. అవి ఉన్నాయి కదా, చల్లగా ఉంటుంది మజ్జిగ కూడాను. సరే అవి పోసేద్దాంలే, ఎలాగో కాసేపటికి కూలింగ్ పోతాయి కదా వాటర్ అని చెప్పి ఆ చల్లనీళ్ళతోటి మజ్జిగ అయితే కలిపేశాను కమ్మగా. కొద్దిగా ఉప్పు వేసేసి ఆ నిమ్మరసం వేసి కలిపితే బాగుంటుంది. తాగడానికి టేస్ట్ బాగుంటుంది. అలాగే చలవ కూడా కదా ఈ ఎండాకాలము. నిమ్మరసం కలుపుకొని తాగితే ఇంకా అది మజ్జిగ కలిపేసేసి ఇంకా వాళ్ళందరికీ కూడా తలా ఒక గ్లాస్ అయితే ఇచ్చేసానండి. ఇంకా నేను కూడా ఒక గ్లాసు మజ్జిగ తాగేసేసి ఇంకా వంటింట్లో కొంచెం పని ఉంది, ఆ పని అయితే చేసుకోవాలి. మధ్యాహ్నము భోజనం అయిన తర్వాత గ్రైండర్లో పిండి వేశాను కదా దోశ పిండి. ఇంకా అది చూసారా ఎలా పొంగిపోయిందో. అప్పటికే మధ్యాహ్నం రుబ్బాను, రాత్రికే ఎంత పొంగిపోయింది. ఇప్పుడు ఇది తీసి నేను ఫ్రిడ్జ్లో దాయకపోతే ఇంకా రేపు పొద్దున అసలు దోశలు వేసుకోలేము, అంత పుల్లగా అయిపోతుంది. నాకు ఎప్పుడూ పెద్దదిని అంటూ ఉండేది, పుట్టింటి మీద మమకారం ఎక్కువగా ఉంటే మనం పాలు తోడు వేస్తే ఆ పెరుగు అనేది పుల్లగా వస్తుందిట. ఇదిగో ఇలా పిండి కూడా వెంటనే పులిసిపోతుందిట అని చెప్పనని పెద్దదిని ఎప్పుడు అనేది. భార్గవి నీకు ఆ కుతి పోలేదే ఇంకాను అని చెప్పి ఎప్పుడు అంటూ ఉండేది. ఏమో మేబీ ఇప్పటికి కూడా మరి అలాగే ఉందో ఏమో అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నాకు మా వాళ్ళు గుర్తొచ్చినప్పుడు. అయినా ఆ మాట నిజమేనంటారా? నిజమే అయితే కామెంట్ చేయండి, కాదు అంటే కూడా చెప్పండి, నాకు తెలీదు, తెలుసుకుంటాను. పెరుగు మాత్రం తీయగానే ఉంటుందిలేండి. ఇప్పుడు నేను తోడేస్తే పెరుగు కమ్మగా ఉంటుంది. ఒకప్పుడు అయితే బాగా పుల్లగా ఉండేది. ఇంకా నేను కూడా ఒక గ్లాస్ మజ్జిగ తాగేసానండి, పాలు కూడా కాచేసాను. నైట్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇవాల్టి వీడియో కూడా ఇదేనండి. రేపు డీమార్ట్కి వెళ్ళి ఏమేమి తీసుకొచ్చాను, నేను మా వారికి ఎలాంటి బట్టలు తీసుకున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేసుకుంటాను. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మీకు వీడియో కనుక నచ్చినట్లు అనిపిస్తే ఒకసారి ముందు వీడియోస్ కూడా చెక్ చేయండి. బాగున్నాయి, భార్గవి బాగా చేస్తుంది అంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ కామెంటు నాకు చాలా ఉపయోగపడుతుంది, చాలా సపోర్ట్ అవుతుంది. యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.